వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన అనలిస్టులు కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఓకే అండి, ఈరోజు మేడారానికి సంబంధించిన వన మహాజాతర 28 నుంచి స్టార్ట్ అవుతుందని ముందు నుంచే ఉంది. మెయిన్ జాతర, దానికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. 2 ఏళ్లకోసారి కోలాహలంగా ఈ జాతర అయితే జరగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మహాజాతరను కూడా చేస్తారు. ఈ రోజు అయితే కాస్త భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఈ మేడారం జాతర గురించి ఏం చెప్తారు? గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. మీరు అన్నట్లు ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర ఇది. వాళ్ళని చెప్పాలంటే రాష్ట్ర పండుగగా గతంలో తెలంగాణ రాగానే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని జాతీయ పండుగ ప్రకటించారని ప్రజలందరూ కోరుతున్నారు. ఇవాళ ఈ పండుగ మరొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇప్పటిదాకా దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన గద్దెల దగ్గరనే ఈ పండుగ జరుగుతున్నది. కేవలం 2000 మందికి ఎక్కువగా అక్కడ గద్దె దగ్గర జమ అయితే ఇబ్బంది అయ్యేది, కొంచెం ఒత్తిడి అయ్యేది. కానీ అట్లా కాకుండా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేస్తూ, మనం జనరల్ గా హిందూ దేవాలయాల్లో అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ఎట్లా పాటిస్తామో అక్కడ గిరిజన సాంప్రదాయాన్ని పాటిస్తూ, ముఖ్యంగా సీతక్క గారు గిరిజన మహిళ, అట్లాగే ఆమె పోరాట మహిళ, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ మంత్రిగా ఉన్నారు ములుగు ప్రాంతంలో. ములుగు కాన్స్టిట్యూన్సీకి వస్తుంది కనుక ఆమె ఆధ్వర్యంలో, అట్లాగే మరొక మహిళా మంత్రి కూడా ఆ జిల్లాలో ఉన్నారు, కొండా సురేఖ గారు. 2 మహిళా మంత్రులు, మొత్తం మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు అయితే వాళ్ళు ఇద్దరు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. అట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రి, వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి, ముఖ్యంగా గిరిజన సాంప్రదాయాలు పాటిస్తూ ఈ సమ్మక్క సారక్క గద్దెలతో పాటు, సారలమ్మ గద్దెలతో పాటు బడిగిద్దరాజు గోవిందరాజుల గద్దెలు కూడా ఒకే చోట ఏర్పాటు చేసే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండ్రు. గిరిజన పూజారులను పిలిపించారు. వాళ్ళ శాస్త్రం ప్రకారం ఏమున్నది, ఏ రకంగా వాళ్ళ ఆచారాలు ఎట్లా ఉన్నాయని చెప్పి గౌరవించి సుమారు 10,000 మంది ఒకేసారి దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తున్నా కూడా ఇబ్బంది కాకుండా కొత్తగా మీ పాత గద్దెల నుంచి తీసేసి కొత్తగా గద్దెలు నిర్మించారు. దాంతో పాటు సమ్మక్క సారలమ్మ వాళ్ళ అది మన మొత్తం చరిత్రలు, పడిగిద్దరాజు గోవిందరాజు వాళ్ళ చరిత్రను, అంటే అప్పుడు ఏం జరిగింది అనే దాని మీద శిలల మీద, కృష్ణశిలల మీద చెక్కించి దాని చుట్టూ అమర్చారు. అంటే ఏమవుతుందంటే ఎవరైనా కొత్త వాళ్ళు పోతే కూడా గైడ్ అవసరం లేకుండా అక్కడ ఏం జరిగింది అప్పుడు అనే దాని మీద చేయొచ్చు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి 2 రకాలుగా, ఒకటి రాజులను గౌరవించే సంస్కృతి, రాజులకు తిరగబడ్డ వారిని కూడా గౌరవించే సంస్కృతి మనకు తెలంగాణ ప్రజలకు ఉంది. ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నిజాం రాజు కంటే ముందు ఈ చరిత్ర కనుక ఈ మాట చెప్పాలంటే, సమ్మక్క సారక్క గురించి మాట్లాడితే, ఆనాడు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా సామంత రాజులైన మనకు జగిత్యాల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మన గిరిజన సామంత రాజు తిరగబడ్డారు ఆనాడు ప్రతాపరుద్రుని మీద, వాళ్ళ మీద. అట్లా తిరగబడ్డ చరిత్రను చూసుకుంటే 850 సంవత్సరాల క్రితం ఆ తిరగబడి వాళ్ళు మా సామ్రాజ్యం వాళ్ళు మా గిరిజన ప్రాంతాల్లో మీ పెత్తనం ఏమిటి అని మాట్లాడితే వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన దానికి కాకతీయ రాజులు వీళ్ళు ఓడించారు, చంపేశారు. అది జరిగింది. కాకతీయ రాజులు కట్టించిన గొలుసు చెరువులు గాని, దేవాలయాలు గాని, వారి చరిత్రను ఎట్లా మనం గుర్తు చేసుకుంటామో వాళ్ళ మీద తిరగబడ్డ గిరిజన జాతి చరిత్రను కూడా మనం చేసుకుంటాం. వాడు చూడండి, ఓ తిరగబడ్డ జాతి గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు దేవతలకు ప్రతిష్ఠించుకున్నాం. వాళ్ళు అప్పుడు ఆ కొండలకు వెళ్ళిపోయారు, ఆ తర్వాత తిరిగి రాలేదంటే వాళ్ళు దేవతలుగా మాయమైపోయారని గిరిజనుల నమ్మకం. ఒక్క మన తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, చుట్టుపక్కల కర్ణాటక, ఇన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి గిరిజనులు జాతరగా వస్తారు. వేలాది మంది. ఈసారి అయితే పోయినసారి 1,50,00,000 మంది వచ్చారన్నారు. ఈసారి ఈ 3 రోజులు వెళ్ళారు. 3 రోజులు మాత్రమే జరుగుతుంది. 25, 29, 30, 31 నాడు ఎవరు పెద్దగా ఉండరు. అంటే ఈ 3 రోజుల జాతరలో దాదాపు 2 కోట్ల మంది సందర్శిస్తారట. చాలా పెద్ద జాతర. ఇప్పటికే చాలా మంచి ఏర్పాటు చేశారు. 4 పక్కల జాతరకు వచ్చే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు 4 పక్కల అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇది అంటే వరకు చెప్పాలి, నానాడు కాకతీయుల కాలంలో కాకతీయుల మీద తిరుగుబాటు చేసిన పోరాట యోధుల చరిత్ర గురించి చదువుకుంటున్నాం. ఇప్పుడు సమ్మక్క సారక్క గురించి తెలుసుకుంటున్నాం. అట్లానే నిజాం రాజుకు వ్యతిరేకంగా జల్ జమీన్ జంగల్ అని పోరాటం చేసిన కొమరం భీముని కూడా సంస్మరించుకుంటాం. ఇటు పక్కన నిజాం రాజు కట్టించిన చార్మినార్ నుంచి మొదలుకొని అనేక జలాశయాలు, నిజాం సాగర్ కానీ, గండిపేట కానీ, హిమాయత్ సాగర్ కానీ, వారు చేసిన నిజాం 6వ నిజాం 7వ నిజాం కట్టించిన
విశ్వవిద్యాలయాలు కానీ ఆర్ట్స్ గా మన ఉస్మాన్ యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, ఇట్లా మనకు ఆర్ట్స్ గా మన అసెంబ్లీ, పార్లమెంట్ ఇవన్నీ మనం చూసుకున్నా, పార్లమెంట్ ఆనాడు దేశంగా ఉండేది కనుక ఇవన్నీ చూసుకుంటే నిజాం రాజులను గౌరవించుకుంటూనే ఆయన మీద తిరుగుబాటు చేసిన గిరిజన నాయకుడైన కొమరం భీమును ఇవాళ జిల్లాగా ఏర్పాటు చేసుకోవడానికి అంటే భిన్న సంస్కృతిని మనం ఆహ్వానించే తెలంగాణ సంస్కృతిలో భాగంగానే ఇవాళ సమ్మక్క సారక్క జాతర మొదటి రోజు గద్దెల మీదకి వారిని తీసుకొస్తారు, ఆవాహన చేసి. అది చాలా విచిత్రంగా, చాలా చాలా ఆసక్తికరంగా ఉంటది. అంటే గద్దెల మీద తీసుకురావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ పూజలు పోయి అక్కడి నుంచి ఆవాహన చేసుకొని పిడికిట్లో పట్టుకొని ఆ పిడికిలిని తెరవకుండా తీసుకొస్తారు, పరిగెత్తారు. అసలు పోలీసులు కూడా ఆ అంటే ఒక హిప్నటిజంకి వెళ్ళిపోతారు కనుక వాళ్ళ అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది గద్దె దగ్గర తీసుకురావడానికి, ఆ కొండల దగ్గర నుంచి. అది చాలా, నేను గతంలో జర్నలిస్ట్ గా చాలా వార్తలు రాశాను. అంటే ఇట్లా పట్టుకొని మొత్తం తీసుకొని వచ్చేస్తారు, తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఇట్లా పెడితే అక్కడ ఆవాహన అయినట్టు మనం చేస్తాం కదా జనరల్ గా, సంకల్పంలో జరుపుకుంటాం కదా, ఆవాహన చేసినట్టు ఆవాహన ఆమె అంటే అట్లా వాళ్ళ గిరిజన సాంప్రదాయం ప్రకారం దేవతను గద్దెల మీద తీసుకురావడం. 4వ రోజు అక్కడ ఉంచారు, మళ్ళీ మళ్ళీ తీసుకుపోయి అక్కడ అప్పచెప్పేది ఉంటాయి, ఎదుర్కోళ్ళు ఉంటాయి. ఇందులో ఎదుర్కోళ్ళు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఆ దేవతల ఆగమనానికి ఎదుర్కోళ్ళు అయితే భక్తులు పారవశ్యంతో అడ్డంగా పడుకుంటారు. ఇది ఆ వస్తున్న పూజారికి అడ్డంగా పడుకుంటే ఆ పూజారి ట్రాన్స్ లో ఉండి ఈ వీళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటాడు, ఒకరి మీద ఒకరి వెళ్ళే బోర్ల పక్కన పడుకున్న వాడి మీద. అది వాళ్ళకి నొప్పి అనిపించదు, అంటే వీళ్ళకి అనిపించదు, వాళ్ళకి అనిపించదు, ఎవరు ఆపలేరు కూడా ఆమెను, మా పూజారిని ఏది స్పీడ్ గా వస్తుంటే. ఇట్లా గద్దెల మీద తీసుకురావడం, ఈ 3 రోజులు దర్శనం చేసుకోవడం. అందులో ఇంకొక ఆచారం కూడా ఉందాం అందులో. మొదటి రోజు కనుక నేను వివరంగా చెప్తున్నాను. ఇంకొక ఆచారం ఏంటంటే తమకు తగ్గిన బెల్లం, అంటే తమ తూకానికి తగిన బెల్లం, తమ బరువు దగ్గర బెల్లాన్ని అక్కడ సమర్పిస్తారు. గతంలో ఎంత బెల్లం ఉంటే అంత తీసుకునే వాళ్ళు ఆ గుడి దగ్గర. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తూకం వేరే దగ్గర వేస్తారు, ఆ బెల్లం వస్తుంది, తరలిపోతుంది. కానీ అక్కడ ప్రసాదంగా సమర్పించే బెల్లం మాత్రం ఒక చిన్న 1/2 కిలో ఆ బెల్లం ముద్దల్ని తీసుకెళ్లి అక్కడ పడేస్తారు, అక్కడ దూరం నుంచి విసిరేస్తారు. ఆ బెల్లాన్ని కూడా మళ్ళీ ప్రసాదంగా మళ్ళీ తీసుకోవచ్చు వీళ్ళు. ఇట్లా తమకు తగిన తమ బరువు తగిన బెల్లాన్ని సమర్పించడం బంగారం తూకం అంటాం, తులాభారం లాంటిది అన్నట్టు. మా కోరికలు తీర్చే అమ్మ మమ్మల్ని చల్లంగా చూడమ్మా అని చెప్పి వాళ్ళ కోరికలు తీర్చడానికి అవసరమైన ఆ బెల్లాన్ని వారు సమర్పిస్తారు, దాన్ని బంగారం అంటారు. ఇట్లా మంచి ఆచారాలు ఉన్నాయి మన దగ్గర. ఆచారాలు చూసుకుంటే, సాంప్రదాయాలు చూసుకుంటే ప్రకృతి నమ్మే మొదటి నుంచి దేవతలు విగ్రహారాధన లేకపోయింది, ప్రకృతిని నమ్మేవాళ్ళు. అంటే భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఈ 5 పంచభూతాలు. ఈ పంచభూతాలను నమ్మే వాళ్ళం మనం, కానీ తర్వాత మెల్లమెల్లగా విగ్రహారాధన వచ్చింది. పంచభూతాల పండుగగా కూడా మనం అనే పండుగ జరుపుకుంటాం. ఇక్కడ కూడా పంచభూతాల్లో కలిసిపోయిన సమ్మక్క, సారక్క, పడిగిద్దరాజు, గోవిందరాజు మరణం ఏవైతున్నాయో వీటిని ఒక వాళ్ళ త్యాగకనుడు అని చెప్పి నిజాం రాజు, కాకతీయ రాజులకు వ్యతిరేకించిన ఒక గొప్ప పోరాట యోధుడు అని చెప్పి కీర్తిస్తాం. ఈ కథలో 2-3 రకాలుగా ఉన్నది, అది కాదని కొందరు అవునని. కనుక పురాణాలు మనం సాంప్రదాయాలు గౌరవించి ఆ కథని చెప్పుకుంటున్నాం. అతి పెద్ద గిరిజన జాతరకు మనం ఇవాళ ప్రారంభం చేసుకుంటున్నాం. స్వాగతం పలుకుతూ ఈ గిరిజన జాతరలో ఎట్లాంటి అవాంతరాలు జరగవద్దు, ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగవద్దు అని మనం కోరుకుంటూ ముగిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ నిన్న జరిగిన సిట్ విచారణకు సంబంధించి సంతోష్ రావును నిన్న విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 పేపర్లు 3 విధాలుగా రాయడం జరిగింది. ఒకటి, సమాచార మార్పిడికి సహకరించారా, ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాలని కేసీఆర్కు చేరవేశారా, నిందితులతో సంప్రదింపులు జరిపారా, సంతోష్ రావును ప్రశ్నించిన సిట్. అదొక అంశం అయితే కనుక ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్. ఎస్ఏబీ చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్ రావు సీక్రెట్ మీటింగ్స్, నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పులో అందజేత, వాట్సాప్ కాలింగ్, సిగ్నల్, స్నాప్చాట్తో ముఖ్య నేతల తరపున ఆదేశాలు. కేవలం నిఘా పెట్టాలని చెప్పాను తప్ప ట్యాపింగ్ చేయమనలేదు. సిట్ ముందు సంతోష్ రావు స్టేట్మెంట్. 7:30 గంటల పాటు విచారణ. ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించిన అధికారులు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి ప్రశ్నలు. మరొక అంశం, ఆ పెద్ద ఆయన కేసీఆరేనా? రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా? అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు? సీఎంఓ నుంచి ఫోన్ నెంబర్లు, చిట్టీలు మీరే పంపారా? ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? సంతోష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం. ఇక 3 కోణాల్లో కూడా ఆలోచించడం జరిగింది. సో ఈ అంశం మనం ఏ విధంగా చూడాలంటారు? ఒక్కొక్క పత్రిక మీరు అన్నట్టు రాసి లోపల ఏం జరిగిందో మీకు నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కానీ అధికారులకు తెలుసు, సంతోష్ రావు తెలుసు. సంతోష్ రావు బయట పెడితే వస్తుంది. కానీ మెల్లమెల్లగా గతంలో మన కోటగోడలు ఉండేది పద్మగారు. కోటగోడలు అంటే కోట లోపల రాని వాళ్ళు ఉంటే, అంతఃపురంలో ఉంటే అక్కడికి వెళ్తే అందరికి లేకపోయింది. తర్వాత కోట లోపలికి పోయే ముందు 3 అంచెల భద్రత ఉండేది. ఒకటేమో మనకు పెద్దగా రాతి గోడ మొదట్లో, తర్వాత
మట్టి గోడ తర్వాత పెద్ద కందకం తీసి దానిలో నీళ్లు నింపేవాడు, మొసళ్ళు వేసేవాడు. అంటే ఎవరైనా మొట్టమొదటి మట్టి గోడ దాటానంటే ఈ కందకంలో ఉన్న నీళ్లను దాటి బయట పోతేనే కందకం మట్టి గోడ ఎక్కడ. మట్టి గోడ దాటి లోపలికి పోతే మళ్ళీ అటు ఒక కందకం, అటు కూడా మళ్ళీ నీళ్లు అందులో పడిపోతారు. రెండోది మళ్ళీ అక్కడి నుంచి రాతి గోడ ఎక్కానంటే ఫిరంగులు ఉంటాయి. అప్పటికి రెండో అంచె దాటితే వాడు కాల్చి పడేయబడతాడు ఈ రెండు తట్టుకొని. ఆ తర్వాత రాతి గోడకి లోపలికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక భద్రత, ఇట్లా అనేక భద్రతా వలయాల నుంచి బయటకు పోయేది ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే ఫోన్ ట్యాపింగ్ లో మెల్లమెల్లగా అక్యూజ్డ్ వైపు వస్తుంది. అంటే మొన్నటి దాకా హరీష్ రావుని పిలిచిన ఆయన స్టేట్మెంట్ వాంగ్మూలం మాత్రం తీసుకునేది, మీకు ఏమైనా తెలుసా ఇందులో, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరు కూడా బాధితులండి. రెండవది కేటీఆర్ ని పిలిచినప్పుడు కూడా ఏమన్నారు, మీరేమన్నా ఆదేశాలు ఇచ్చారని మెల్లమెల్లగా అక్యూజ్డ్ వైపు పోతుంది. ఇప్పుడు సంతోష్ రావుని అయితే పూర్తిగా సూటిగా మనం పత్రికల్లో రాసిన దాన్ని బట్టి మనం చూస్తే వీరే అక్యూజ్డ్ అనే పాడికి వస్తుంది. అంటే అక్యూజ్డ్ అంటే మనకు కుట్రలో 3 భాగాలు ఉంటాయి. అసలు కుట్ర చేసిన వాడు ఎవడు ఉంటే, యాక్షన్ చేసిన వాడు ఉంటాడు, అంటే ఆ కుట్రను అమలు చేసేవాడు ఉంటాడు. కనుక ఒకవేళ మీరు అన్నట్టు బిగ్ బాస్ కనుక కింగ్ పిన్ బిగ్ బాస్ కేసీఆర్ అయితే, కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉండి పూర్తి వ్యవహారాలు చూసిన వాడు రెండవ 5 సంవత్సరాల్లో సంతోష్ రావు గారు. అంతకుముందు ఒక రకంగా చెప్పాలంటే మంత్రి కాక ముందు మొదట్లో ఉద్యమ సమయంలో హరీష్ రావు చూసుకున్నాం. కేటీఆర్ కూడా దేశంలో లేరు, అప్పుడు వేరే విదేశాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. మొదట్లో 2001 నుంచి చాలా రోజులు హరీష్ రావు చూసేవాడు. మేము అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడాలనుకుంటే జర్నలిస్ట్ గా హరీష్ రావు పట్టుకుంటే పిఏ లాగా ఒక రకంగా చెప్పాలంటే ఉండేవాడు. తర్వాత దిలీప్ గారు వచ్చారు పిఏగా. అట్లా చూసుకుంటే హరీష్ రావు మంత్రి అయిన తర్వాత కొంత దూరం పెట్టి, అంటే దూరం పెట్టడం అంటే ఈ చిన్న చిన్న పనులు చేయలేడు కదా, అందుకని సంతోష్ రావుని పెట్టుకొని ఈ వ్యవహారం నడిపించారు. ఈ సంతోష్ రావే ఈ ఫోన్ల ట్యాపింగ్ కు కేసీఆర్ మనోభావాలు తెలిసిన వాడిగా, ఒక దగ్గర చుట్టంగా ఆయన చూశారనేది ఒకటి ఉన్నది. కనుక ఇప్పుడు అదే ప్రశ్నలు వీరికి వేస్తే నాకు లోపల వీరు చెప్పాలి అంటే ఎవరు రకంగా చెప్పాలంటే మెల్లమెల్లగా సాక్షి నుంచి నిందితుడిగా మారే పరిస్థితి వస్తున్నది. ఈ చివరిగా మీరు అన్నట్టు దీనికి ఆదేశాలు ఎవరు ఇచ్చారు, ఏ ఫోన్ నెంబర్లు అంటే, నేనేమంటున్నానమ్మా, లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. అందులో ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది. అందులో ఫోన్ నెంబర్లు కొన్ని ఉంటాయి. తీవ్రవాదులు కానీ, వామపక్ష మత తీవ్రవాదులు కానీ, సంఘ విద్రోహ శక్తుల ఫోన్ నెంబర్లు ఎప్పుడు ట్యాప్ జరుగుతూనే ఉంటాయి. అది దానికి పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకునే కొన్ని నెంబర్లు అయితే స్వామి కార్యం స్వకార్యం సాధించుకోవడానికి, చూచి రమ్మంటే కాల్చి వచ్చింది సామెత ఉంటుంది కదా మనకు రామాయణంలో, అట్లానే ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒక 4 నెంబర్లు ఇస్తే ఎవరికి తోచిన నెంబర్లు, ఎవరికి అవసరమైన నెంబర్లు వాళ్ళు అందులో చేర్చుకున్నారని, ఆ చేర్చుకోవడం వల్లనే ఎక్కువ మంది సెలబ్రిటీస్, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మామూలుగా ఏదైనా మామూలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ బాధపడ్డారు. అక్కడికి ఎవరైనా కొంచెం డబ్బున్నవాడు ఏదైనా అక్రమ సంబంధాలు కలిగి ఉండడం ఏదైనా చేస్తే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశారు అధికారులు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ ఒక ఆరోపణ ఉంది. కనుక ఇక్కడికి వస్తుంది, మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తుందని నేను అంటున్నాను. ఎట్లా జరుగుతుంది ఉచ్చు బిగించేది? మెల్లమెల్లగా హరీష్ రావు పోయిండు, కేటీఆర్ పోయిండు, 3వ అంచె ఇప్పుడు వచ్చి అత్యంత దగ్గరగా ఉన్న అంచె. అంటే ఏవైనా డబ్బులు చేతులు మారితే, అవినీతి కూడా జరిగితే డైరెక్ట్ గా కేసీఆర్ కును దీనికి వారధిగా ప్రవర్తించిన సంతోష్ రావు దగ్గరకు వచ్చింది. అందుకని నేను చెప్పిన మాట కాదు ఇది. కేసీఆర్ గారు కన్నా కూతురే మన కలకుంట కవిత ఏ అంచెలు ఉండే, ఎట్లా ఉండే, ఏ రకంగా వీళ్ళు దగ్గర అయ్యారు, సంతోష్ కుమార్ ఆస్తి మీద కూడా, సంతోష్ రావు ఆస్తి మీద కూడా చేయాలని చెప్పి ఆమె విజ్ఞప్తి డిమాండ్ చేసింది. హరీష్ రావు మీద, ఒక కేటీఆర్ మీద, మన కేసీఆర్ మీద మాట్లాడతలేదు కానీ ఇవన్నీ చెప్పింది కదా. ఇప్పుడు కీలకమైన సాక్షిగా ఒక నిందితుడిగా, సాక్షి పోయి నిందితుడిగా మారే ప్రమాదం ఉందని నేను అనుకుంటున్నాను. మరి మెల్లమెల్లగా కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఇంకొక అంచె ఉన్నది, ఇది పోయిందంటే ఇక ఖచ్చితంగా కేసీఆర్ వైపే, కేసీఆర్ ని పిలుస్తారు, ఇంకో వచ్చేసారని నేను అనుకుంటున్నాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రామమోహన్ రావు గారు, మనకి పూర సమర భేరి ఫిబ్రవరి 11 మున్సిపల్ పోల్స్, నేటి నుంచి 30 తేదీ వరకు నామినేషన్లు, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలోని 2996 వార్డుల్లో ఎన్నికల షెడ్యూల్, బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు, అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కమిషనర్ రాణి కుముదిని ప్రచారానికి 6 రోజులే గడువు ఉంది. సో ఈ అంశానికి ఆల్రెడీ మున్సిపల్ పోల్స్కి సంబంధించి నోటిఫికేషన్, ఇంకా మిగిలింది ప్రచారానికి 6 రోజులు మాత్రమే. సో ఏ పార్టీలు ఎలా ముందంజలో ఉండాలి? సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? పద్మగారు, మొన్న స్థానిక ప్రభుత్వాల్లో మొదటి అంచె పంచాయతీ ఎన్నికలు జరిగింది. సుమారు 1,60,00,000 మంది ఓటర్లు ఓటు వేయాల్సి ఉండే. 1,30,00,000 మంది అట్లా ఓటు వేశారు. 1,40,00,000 మంది దాకా ఓటు వేశారు. మినీ సార్వత్రిక ఎన్నికలుగా చెప్పవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే.
ఈ మిగతాది ఏంది మొత్తమే 3 కోట్లకు తక్కువ ఉన్నాయి ఓట్లు. మన తెలంగాణ రాష్ట్రంలో 2,91,00,000 ఓట్లు ఉన్నాయి. 3 కోట్లలో 1,60,000 మంది మన పంచాయతీ ఎన్నికల్లో ఓటేశారు, అయిపోయింది. రెండో దేశంలో మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి అనుకున్నాం. వాటిలో కూడా సేమ్ అదే 1,50,00,000 ఓట్లు ఉంటాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ఓట్లు కనుక అదే పంచాయతీల్లో ఓటేసిన వాళ్ళు అక్కడ వేస్తారు. ఇప్పుడు ఇది ప్రత్యేకించి ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా ఈ పార్టీ పరంగా జరగాలి. అది కూడా అట్లాగే మున్సిపల్ ఎన్నికలకు ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జనరల్గా ఏం చేస్తారంటే పంచాయతీల్లో 3 అంచెలైన సర్పంచ్, వార్డు మెంబర్ సర్పంచ్, గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ ఎంపీపీ ప్రెసిడెంట్ 2వ స్థాయి, 3వ అంచెకు వచ్చేవరకు జిల్లా పరిషత్ లో జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్. ఈ 3 అంచెలు పూర్తి చేసుకున్నాక నీటి వస్తారు. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఎన్నికలు పెట్టి ఇట్లా పెడుతుంది. కానీ కొంచెం అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 60% మించలేదు మాకు స్థానాలు పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తు లేకున్నా. కానీ ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల గుర్తు ఉంటాయి కనుక కొంచెం వెనకబడిపోతామేమో దాంతోనే ఇటు మున్సిపల్ ఎన్నికలకు వచ్చారని ఒక నిజం కూడా అది. ఎందుకంటే అక్కడ బీసీ రిజర్వేషన్లు 17-20% మధ్యనే పరిమితమైనవి. బీసీ రిజర్వేషన్ 42 ఇస్తున్నారు కదా, అక్కడ మరి తక్కువ వచ్చాయి కదా, దాని మీద రేపు మళ్ళీ కొంచెం బీసీలకు తిరుగుబాటు ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ జనాభా పట్టణ ప్రాంతాల్లో తక్కువ కనుక ఎస్సీ ఎస్టీకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు గ్రామీణ ప్రాంతాలకు 28% ఇవ్వాల్సి వస్తుంది. అంటే చట్టబద్ధంగా 2011 లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం 18% ఎస్సీలకు, 10% ఎస్టీలకు. అక్కడ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ పోవడం వల్ల మిగిలిన రిజర్వేషన్లే ఇటు పక్క బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ 50% సీలింగ్ ఉండడం వల్ల, సుప్రీంకోర్టు సీలింగ్ ఇచ్చడం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ 50% లోపలనే 34% దాకా బీసీలో దక్కుతున్నాయి మున్సిపాలిటీకి వచ్చాక. మున్సిపాలిటీలలో నగరాల్లో నగరపాలక సంస్థలు ఏమైందంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు చాలా తక్కువ శాతం ఉంటుంది కనుక వాళ్ళకు 10% లోపే రిజర్వేషన్ దక్కుతుంది. మిగతా 10 ఎస్సీలకు 5% దాటి మనకు ఎస్టీలకు దక్కుతున్నాయి. ఈ 15 పోతే మిగతా 50లో 34-30% ఉంది కదా. అందుకని బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ దక్కే మున్సిపాలిటీ ఎన్నికలు మొట్టమొదటి చేద్దామని నిర్ణయం చేసుకున్నారు. అదే రకంగా ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 114 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ జరుగుతున్నాయి, హైదరాబాద్ మినహాయించి. అంతా కలిసి 54-55 లక్షల ఓటర్ల మధ్య ఇప్పుడు ఇది మున్సిపల్ ఎన్నికలు పాల్గొనేది. కానీ పార్టీల పరంగా జరిగితే కనుక ఇప్పటికే కసరత్తు అంతా పూర్తి అయింది. పార్టీలు కూడా ఎవరికి వారు సన్నద్ధం చేసుకున్నారు. ఇప్పుడు అనుకుంది మొదటి నుంచి అనుకుంది ఏంటంటే ఈ నెలాఖరులో, జనవరి నెలాఖరులో తప్పనిసరి నోటిఫికేషన్ డేట్ కూడా నిన్ననే అనుకున్నాము. అంటే ఈ రోజు సాయంత్రం కాలం అయిద్దాం. ఇవాళ నిన్న సాయంత్రానికి నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఇవాళ పొద్దున 10:30 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. వరుసగా నామినేషన్ స్వీకారం ఇవన్నీ అయిపోతే ఫిబ్రవరి 2వ తారీఖు నాటికి పూర్తిగా విడ్రాయల్స్ కూడా అయిపోతాయి. ఈ నెల అంటే వచ్చే నెల ఫిబ్రవరి 11వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. 13 కల్లా కౌంటింగ్ కూడా పూర్తవుతుంది. మొత్తం శివరాత్రికి శివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది, ఎన్నికల వేడి కూడా వెళ్ళిపోతుంది అంటున్నాను నేను. కానీ ఇక్కడ మనకు ఒక అంచనా ఏంటంటే పద్మ గారు, 3 పార్టీల 3 ముక్కలాట ఉంటది అనుకుంటున్నాం. అంటే ఇటు పక్కన మొన్నటి దాకా కొంచెం బీజేపీ గ్రామాల్లో పెద్దగా లేదు, కానీ మున్సిపాలిటీలలో కార్పొరేషన్లో ఉన్నది. హైదరాబాద్ మినహాయించి ఇప్పుడు నేను చెప్తున్న 7 కార్పొరేషన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ లాంటిది మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఏర్పడ్డ గతంలో మున్సిపాలిటీ ఉండేది. జిల్లా కేంద్రం అన్ని కూడా మున్సిపాలిటీ నుంచి మెల్లమెల్లగా కార్పొరేషన్ చేశారు. వాటిని దానిలో భాగంగా హైదరాబాద్ మినహాయిస్తే ఇంకొక 75-80 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లో ఉంటారు. సుమారు 1 కోటి మంది ఓటర్లు ఉంటారు మొత్తం బృహత్ హైదరాబాద్ కలిపితే. కనుక ఈ ఎన్నికలలో 3 పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అట్లానే బీజేపీ కూడా 3 బలంగానే ఢీకొట్టాయి అనుకున్నాను. ఈ 3టిలలో స్పాయిల్డ్ పార్టీ ఏమవుతుంది, రేపు పొద్దున ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఈ 3 పార్టీల ఓటర్ చీలికను బట్టి ఆధారపడి ఉంటుంది. అందరూ సిద్ధమయ్యారు. ఎన్నికలు జరుగుతుంది, మంచిగా జరగాలి, ప్రజాస్వామ్యంగా జరగాలని అనుకోవాలి. ఓకే రెడ్డి, ఇక మనం ఏపీ అంశానికి అయితే వద్దాం. ఏపీ అంశానికి సంబంధించి చూసుకుంటే 3 నెలల్లో మెరుగుపడాలి, లేదంటే పదవుల నుంచి పక్కన పెడతా తెదేపా లోక్సభ నియోజకవర్గంలో కమిటీల శిక్షలో చంద్రబాబు. అంటే ఎవరైతే పదవులు తీసుకున్న వారు 3 నెలలు అయితే పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో వారు పనితీరు కనుక మెరుగుపడకపోతే పక్కన పెడతాం, కొత్త వారికి అవకాశం ఇస్తాం. పార్టీ సంబంధించిన నియమాలు మీరు పార్టీ పనితీరు కావచ్చు, పార్టీలో ఉన్న అంశాలకు సంబంధించి కావచ్చు, పార్టీ ఏం చెప్తే అది చేయాలి తప్ప కోవట్లుగా పని చేయకూడదు, పార్టీ పరువు తీయకూడదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈ మధ్య కాలంలో ఎక్కువగా పార్టీలో వస్తున్న కొంతమందికి పడట్లేదు, పార్టీలో వాళ్ళే గొడవ పడుతున్న నేపథ్యంలో కొంతమంది పార్టీలో ఉన్న ముఖ్య నేతలపై వస్తున్న కొన్ని ఆరోపణలు, వాళ్ళు చేసే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ మాట్లాడుతున్నారని అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా ఇంటిలోని కోరి ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామం విలువ. కాకపోతే మనకు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు అసహనం పెరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి కాదు, మొదటి కాదు. గతంలో ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికైన వాడు నాకు సలహాలు ఇచ్చేవాడు. నేను 8 సార్లు ఎన్నికైనాయా, నేను 8 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, నేను నాకు నిన్న కాక మొన్న ఎన్నికైన వాడు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండోది తిరువూరు ఎమ్మెల్యే నుంచి మొదలుకొని దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు, అనంతపురం రూరల్ ఎమ్మెల్యే కానీ ఈ మొత్తం మీద ఒక 5-6 ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. దాని మీద కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడారు. ఇప్పటికీ బయటకు పంపడం లేదు, లోపల ఉంచుకోవడానికి కష్టం. అంటే కడుపుంచుకుంటే కాళ్ళ మీద పడ్డారు. అట్లాగే చాలాసార్లు పార్టీ కార్యకర్తలు కూడా హెచ్చరించారు, మీరు సరిగ్గా వ్యవహరించకపోతే మళ్ళీ ఇంకో ప్రమాదం ఉంది, మళ్ళీ దుర్మార్గ పాలన వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని ఇప్పటి నుంచి కాదమ్మా, ఆయన ఎన్నికైన 5వ నెల 6వ నెల నుంచి మొదలుపెట్టారు. కానీ వింటలేరా ఆయన మాట ఎవరు? మరి ఇవాళ బహిరంగంగా వీళ్ళని హెచ్చరిస్తున్నారు, మీ పనితీరు మార్చుకోకపోతే ఎంపీలు కానీ ఎవరైనా సరే పక్కన పెడతా అని అంటున్నారంటే కొంత దాల్మే కుచ్ కాలా హై. ఖచ్చితంగా ఆ నలుపు ఉన్నది, అక్కడ ఏదో జరుగుతుంది బహిరంగంగానే ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి తెలుగుదేశంలో వచ్చిందా అనే మాట వస్తుంది. ఎందుకంటే మీ ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోతాయి. జనరల్ గా అధినాయకుడు ఏం చెప్తే అది నడుస్తుంది. తెలుగుదేశం కూడా అదే ఉండేది గతంలో. ఈ విస్తృతమైన కొద్ది అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అని సామెత. కనుక ఈ మంది ఎక్కువైందంటే వాళ్ళ 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. మరొక జనసేన వాళ్ళని కలుపుకుంటే బీజేపీ జనసేన కలుపుకుంటే 164 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 11 మంది తప్ప మిగతా అంతా ఒకటే పక్షం. కానీ స్వపక్షం పెరిగిన సందర్భంలో ఇవాళ సైకిల్ మీద బరువు ఎక్కువైందా? సైకిల్ మీద 135 మంది కూర్చొని పోతుంటే అధినాయకుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళని విమర్శిస్తున్నారంటే పార్టీ వాళ్ళు కొంత తప్పులు చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్ గా బహిరంగంగా చెప్తున్నాడు కదా, ఎందుకంటే ఏదో దాచుకొని ఒక్కొక్కరిని పిలిపించి చెప్పలే, మీటింగ్ లోనే చెప్తున్నారు, మీ పనితీరు మార్చుకోకపోతే పక్కన పెడతా అని. ఇది ఒక హెచ్చరిక. కానీ ఒకవేళ కనుక ఆయన పక్కన పెట్టదలుచుకుంటే అక్రమ వ్యాపారాలు చేసి ఎమ్మెల్యేలు పోతారు, ఎంపీలు పోతారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇవాళ కూడా అదే జరుగుతుంది అనే ఒక ఆరోపణ ఉంది. పాత ఎమ్మెల్యేలను పాత ఎంపీలను ఆయా రంగాల్లో లిక్కర్ అంటే ల్యాండ్, మైను, శాండ్, వైన్ ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఇట్లలో వీళ్ళ ప్రమేయం కూడా ఉంటుందని కూడా హెచ్చరించారు. నేను చెప్పిన మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు. కనుక చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన పనిచేస్తున్నారు. మంచిది, చేయాల్సింది. ఒక అధినాయకుడిగా ఒక నాయకుడిగా తన కార్యకర్తలను తన నాయకులను కాపాడుకోవాలి. తప్పు చేస్తే శిక్షించాలి. తన వాడిన తమ్ముడు పేకట్టే కదా. ఓకే, ఇక మరొక అంశం అయితే చూద్దాం. గ్రూప్ 2 అంశానికి సంబంధించి జాబితా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి ఒక హార్జెంటల్గా కొన్ని మాత్రమే, ఒక 14 పోస్టులు మాత్రమే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ కోర్టులో ఉన్న నేపథ్యంలో, అంటే అక్కడ దివ్యాంగులకు ఇవ్వాల్సింది కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఈ అంశానికి సంబంధించి మాత్రం ఒక 14 పోస్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న మిగతా అన్నింటికి సంబంధించి కూడా జాబితా రిలీజ్ అయింది. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కనీసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న గ్రూప్ 2 అభ్యర్థులకి ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉద్యోగం ఒక జీవిత కళ. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు మరింత కళ. ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో 20,000 10,000 పనిచేయడం వేరు. మన దగ్గర ముఖ్యంగా ఇండియాలో ఉన్న భద్రత ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి భద్రత. మిగతా ఎక్కడ ఉండదు జనరల్ గా. అటువంటి జీతభత్యాలు చూసుకుంటే మిగతా వాళ్ళని చూసుకుంటే తక్కువ అనిపించిన జీతంతో పాటు గీతం వచ్చే అవకాశం, లేకపోతే పెన్షన్ సౌకర్యం లేకపోయినా సరే ఒక జీవితం భద్రత, ఉద్యోగ భద్రత ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాలు. మిగతాది ఎట్లా ఉండదు. కనుక దాని ప్రకారం చూసినా కూడా గ్రూప్ 2 ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లిస్టు ప్రకటించడం శుభ సూచకం. వాళ్ళకి నిజంగా జీవితంలో కళ్యాణమైనట్టు లెక్క. ఈ రెండోది ఏంటంటే మిగతా 14 పోస్టుల సమస్య కాదు. ఇప్పటికైనా సరే అంటే ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో ఈ గ్రూప్ 2 పరీక్షలు మొట్టమొదటి రిజల్ట్ ఇది. అంటే దాని ప్రకారం ఎంతమందికి వచ్చినా సంతోషపడతారు. మిగతాయి కూడా అంటే జాబ్ క్యాలెండర్ ఉంది కదా, మిగతాయి కూడా చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో సంవత్సరానికి 4 లక్షలు, అయితే 20 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉద్యోగాలు అంటే అవన్నీ ఇస్తామనే లెక్క. ఇవాళ ఈ ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ రంగంలో ఇప్పుడు గూగుల్ హబ్ ఏర్పాటు చేయడం కానీ, మొన్నటికి ఉన్న దావోస్ వెళ్ళొచ్చారు కదా, దానిలో కానీ ఉద్యోగ అవకాశాలు కావాలంటే పారిశ్రామిక రంగంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ గిగ్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు కనీసం అంటే వాళ్ళ కనీస వేతనాలు పట్టేట్టు చూడాల్సిన అవసరం ఉంది. సంఘటితంగా లేరు కనుక దాని గురించి ఉన్నది. 20 లక్షల ఉద్యోగాలు మేము ప్రభుత్వం నుంచి ఇస్తాం లేదు, కేవలం అన్ని రకాల కలిపి అంటున్నారు నిజమే. కానీ ఆ లెక్కనైతే ఇప్పుడు 8 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి ఇవ్వాలి కదా, అది జరగలేదు ప్రతిపక్షం అంటుంది. అయినా సరే
ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఈ ఉద్యోగాన్ని గ్రూప్ 2 నింపడం మంచిది. ఇంకా ఉద్యోగ కల్పన జరిగే క్రమంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఓకే, మరొక అంశం షార్ట్గా చెప్పండి. భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం, ఐకాపా కార్లు, మద్యం చౌక, మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం, భద్రత, రక్షణ రంగంలోని బంధం బలోపేతం, భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు చరిత్రలోనే భారీ ఒప్పందం. మోదీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా ఇప్పుడు ఏదైతే ఉందో చాలా పెద్దది. షార్ట్ గా 2 నిమిషాలు చెప్పేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే మీరు అన్ని ఉన్నాయి. అమెరికాకు చెంపదెబ్బ, గోడ దెబ్బ 2 తగిలించిన మనం. ఎందుకంటే మొన్ననే ఇరాన్కి వ్యతిరేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఐక్యరాజ్య సమితిలో 24 దేశాలు ఇరాన్లో అంతర్గత భద్రత సరిగ్గా లేదు, అణచివేస్తున్నారు ఉద్యమకారులు అని చెప్పి వాటికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడితే మన భారతదేశం ఇరాన్కి అనుకూలంగా మన అమెరికాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. చూసినాం మనం. అంటే అది చెంపదెబ్బ కొట్టినాం. అది కొడితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తోని మనం ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నామో ఇది వాణిజ్య ఒప్పందం. అదేమో సైనిక పరంగా ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత భద్రత వాళ్ళ వ్యవహారాలు మనం జోక్యం చేసుకోవద్దని చెప్పి తిప్పి కొడితే ఇరాన్ మీద వాళ్ళ ఆంక్షలు విధిద్దామనుకుంటే అక్కడ తిప్పికొట్టాం. ఇక్కడనేమో వాణిజ్య పరంగా చూసుకుంటే EU ఒప్పందం మనకు మంచి అవకాశాలకు కానీ అంటున్నాను. ఎందుకంటే ఎట్లాగో సుంకాలు విధిస్తా అని అంటున్నాడు కదా, ఆ సుంకాలకు వ్యతిరేకంగా మనం ఇక్కడ కొట్టినాం. ఈ 2 దెబ్బలు, ఒకటి చెంపదెబ్బ, ఒకటి గోడ దెబ్బ లాగా అయింది. అందుకని ట్రంప్ లేకుండా అమెరికా వైఖరి మార్చుకొని యూటర్న్ తీసుకున్నాం. యూటర్న్ తీసుకొని ఇప్పుడు మనకి ఏమందంటే సుంకాల పెంపు లేదుకోమా చూసింది కదా. అంటే మనం గట్టిగా నిలబడితే వాళ్ళు వింటారు, లేకపోతే లొంగిపోతే తలొంచితే నెత్తి మీద కూర్చుంటారు. మనకు అర్థమైంది అది. కనుక EU ఒప్పందం గురించి అందులో లాభ నష్టాలు ఎట్లా ఉంటాయో మనకు వేరే ఎపిసోడ్ బాగా చేయొచ్చు మనం. ఇది మాత్రం ఏమంటే ఆహ్వానించదగ్గది. ఈ 2 ముఖ్యంగా నిన్నగా మొన్న రిపబ్లిక్ డే ఉత్సవంలో కూడా EU నాయకులను పిలిచి సన్మానించడం, వాళ్ళతో తీసుకోవడం అనేది ఒప్పందం తీసుకోవడంతో ప్రపంచానికి మనం గట్టిగా ఉన్న చాటం అమెరికాకు పూర్తిగా హెచ్చరిక చేసిన అమెరికా కూడా మనకు అనుకూలంగా లొంగి వచ్చే పరిస్థితి తీసుకుందాం. మంచిది అంటున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.